సమస్త ప్రాణకోటికి నదులు జీవనాధారాలు. మన సంస్కృతి నాగరికతలు పుట్టింది నదుల పక్కనే. అలాంటి నదులు ఒక్కొక్కటిగా ప్రమాదంలో పడుతున్నాయి. జీవనదులుగా ఎప్పుడూ ప్రవహించాల్సినవి కేవలం వర్షాకాలంలోనే ప్రవహించడం రాబోయే రోజుల్లో ఎదురయ్యే కరువుకి ప్రమాదగంటికలు. కృష్ణ, గోదావరి, గంగా, యమున, కావేరి లాంటి నదులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ప్రతి ఏటా వాటి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. వర్షం వస్తే వరదలు, లేదంటే గోధుమ రంగు ఎడారులు, ఇలా అతివృష్టి అనావృష్టిలా తయారవుతోంది పరిస్థితి. నదుల పుట్టుక అడవుల్లో, పర్వతాల్లో మొదలై అక్కడి నుంచి చిన్న సెలయేర్లుగా ఎన్నో ప్రవాహాల కలయికగా ఏర్పడి జీవనదులుగా ప్రవహించి సముద్రాల్లో సంగమిస్తాయి. కానీ ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గడం, గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయ పర్వతాలు కరిగిపోవడంతో నదులు నానాటికి ప్రమాదంలో పడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తంతా ఎడారుల మధ్య సాగక తప్పదు. నీరు మనకి, మన పంటలకి, సాటి జీవరాశులకి అతి ముఖ్యం. మనం మాత్రం వాటి సంరక్షణ గురించి ఏం చేస్తున్నాం? ఏం చెయ్యడం లేదు. కానీ చెయ్యాలి. అడవుల్లో ఉండే చెట్ల ఆకుల నుంచి జాలువారిన ఒక్కో నీటి బొట్టు చిన్న చిన్న సెలయేర్లుగా మారి నదుల్లో కలిసి అవి జీవ నదులుగా మారడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నదులకు ఇరువైపులా 1 కిలోమీటర్ మేర కేవలం చెట్లు మాత్రమే ఉండాలి. ఒకవేళ పంట పొలాలు ఉన్నట్లయితే వాటిలో పళ్ల తోటలు వేయాలి. వీటి కోసం ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తే రైతులకు ఆసరాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల నదీ పరివాహక ప్రాంతం చిన్నపాటి అడవులుగా మారి వాటి నుంచి వచ్చే నీరంతా నదుల్లో కలవడం వల్ల జీవనదుల జీవం నిలబడుతుంది. మనం చెయ్యగలం. దీంతో పాటు నదులు కలుషితం కాకుండా వ్యక్తిగత బాధ్యతను తీసుకుందాం. అందుకే 2005లో ఐక్యరాజ్య సమితి వాటర్ ఫర్ లైఫ్ డికేడ్ను ప్రారంభించింది. మన నీటి వనరులను కాపాడుకోవడంలో, నదుల గురించి అవగాహన కల్పించడంలో ఇది సహాయపడుతుంది. ప్రపంచ నదుల దినోత్సవ శుభాకాంక్షలు.